ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో విజయనగరంలో దాదాపు 32 మంది జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు ప్రస్తుతం ఆక్రమణకు గురి అయ్యాయంటూ కూటమి విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. అప్పటి చంద్రబాబు నాయుడు హయాంలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాల్లో చాలా మంది వివిధ అవసరాలకు స్థలాలను విక్రయించుకోగా మరికొంతమంది అట్లానే ఉంచుకున్నారని, అయితే అందులో 7 జర్నలిస్టులు వృత్తిరీత్యా పొరుగు జిల్లాలకు వెళ్లారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత పిఎస్ఎస్వి ప్రసాద్ ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజుకు వివరించారు. ఆ 7 స్థలాలను గడిచిన కొన్నాళ్ల నుంచి అటు కాంగ్రెస్ ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు తమ అనుయూయులకు కట్టుబెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఆ 7 జర్నలిస్టుల స్థలాలను విచారణ జరిపించి వారికే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజుకు జర్నలిస్టు సంఘ నేతలు శివ, గొట్టాపు త్రినాథ్, ఎంఎస్ రాజు, కేఎన్వై పంతులు, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ తదితరులు వినతి పత్రం ఇచ్చారు. అమ్మ నాకు అర్థం కాలేదు. చెప్పు. అక్కడ కాదు, అక్కడ బయట ఉన్నారు, వస్తారు. ఉద్యోగాలు పోతాయి, మీరు అంటారు పెట్టకండి. ఉద్యోగం పోతే తప్పు చేస్తూ పోతే పోనీ అని అన్నాం. అప్పటికి కూడా ఇలా ఇవ్వండి అంటే ఈ పేర్లు ఈ విధంగా ఇచ్చారు, నామక వాస్తికి ఇచ్చారు. ఎవరు లక్ష్మి ఎవరు ఏంటో తెలియదు. వారల్ డిక్లరేషన్ ఎంత దారుణం మాకే అది కూడా సరే అయితే చాలాసార్లు తెలియదు. మొన్న అంతకుముందు ఎలక్షన్ ముందు కలెక్టర్ రిప్రజెంట్ చేస్తే కలెక్టర్ ఆర్డీఓకి రాస్తే ఆర్డీఓ వెళ్ళి వెరిఫై చేసి ఇన్ఫర్మేషన్ మాకు అసలు మేము ఏంటన్నా ఏదో సచివాలయం ప్రాసెస్ ఉన్నది, ఆ ప్రాసెస్ ప్రకారం ఇస్తే ఎలా ఇచ్చారు మాకు చెప్పి. అది కూడా ఒకవేళ పొరపాటును కానీ మేము కానీ నోరు జారి ఎందుకు ఇలాగన్నారంటే సిఐడి కేసు. మీ ఇంటికి చాలా తాడు కట్టలేదు, గేట్కి ఏంటంటే చాలా నాకు వచ్చింది. మా డిపిఆర్కి వెదరెట్ ఫ్యాక్టర్ నాట్ అని పంపించినందుకు నాకు పెట్టారు. ఇంకో ఇల్లు ఎప్పుడు అలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదు. అయితే ఆ తర్వాత మాకు కన్స్ట్రక్షన్ రేట్ 1.2 ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తే అప్పుడు 23 ఉన్నాం, ఒక 8 మంది ట్రాన్స్ఫర్స్ అయిపోయారు. మేమేం చెప్పమంటే 31 పెట్టేస్తాం, మాకు సైట్స్ ఇచ్చేయండి, మేము ఒక రిప్రజెంటేటివ్స్ మాకు కాకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వండి అని చెప్పి మేము రిప్రజెంట్ చేస్తే 23కి డబ్బులు తీసుకున్నారు. ఇండివిజువల్గా అందరికి ఇస్తారు. అక్కడ 8 సైట్లు ఖాళీ ఉన్నాయి జర్నలిస్టుల పట్ల. మేమేం చెప్పామంటే సీనియర్ జర్నలిస్ట్ ప్రభుత్వం మీరు మాకు ఎలా కేటగిరీ చేస్తారో అలా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీరు తీసుకోమంటే అలాగా 94 నుంచి యాజ్ ఆన్ టుడే వరకు అంటే 22 వరకు కూడా డ్రాగ్ ఆన్ చేశారు. 22లో ఏం చేశారంటే వీళ్ళందరికీ ఎవరికి ఒక 38 ఎకరాలు ఉన్న ఒక వ్యక్తికి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.